దేశ అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు వేశ్య వృత్తిపై ఒక చారిత్రాత్మక, అత్యంత సంచలన తీర్పును వెలువరించింది. స్వచ్ఛందంగా ఈ వృత్తిలో ఉన్నవారికి, అలాగే మానవ అక్రమ రవాణాకు గురై బలవంతంగా రొంపిలోకి దింపబడిన బాధితులకు మధ్య చాలా స్పష్టమైన తేడా ఉందని, వారిద్దరిని ఒకేలా చూడొద్దని న్యాయస్థానం తేల్చి చెప్పింది. జస్టిస్ జెబి పార్థివాలా, జస్టిస్ ఆర్ మహదేవన్లతో కూడిన సుప్రీం ధర్మాసనం ఈ కీలక ఆదేశాలు జారీ చేసింది. దాదాపు 22 ఏళ్ల నాటి సుదీర్ఘ కేసును విచారించిన కోర్టు, రాజ్యాంగంలోని ఆర్టికల్ 32, 142 కింద ఉన్న ప్రత్యేక అధికారాలను ఉపయోగించి దేశవ్యాప్తంగా వర్తించేలా ఒక బాధితుల రక్షణ ప్రణాళికను అమలు చేయాలని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలను ఆదేశించింది. ఇకపై పోలీసులు తనిఖీలు చేసే ముందు ప్రాథమిక విచారణ జరపాలని, స్వచ్ఛందంగా ఉన్నవారిపై సీరియస్ క్రిమినల్ కేసులు పెట్టి వేధించకూడదని స్పష్టం చేసింది. అదే సమయంలో బలవంతంగా బాధితులుగా మారిన వారికి గౌరవప్రదమైన పునరావాసం, ఉచిత వైద్య, న్యాయ సహాయం అందించాలని ఆదేశించింది. ఈ చట్టాల అమలును పరిశీలించేందుకు 3 నెలల తర్వాత కోర్టు మరోసారి విచారణ జరపనుంది.